దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము దినవృత్తాంతములు 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము యథార్థ హృదయము. ప్రియులారా, దేవుడు హృదయాలను పరీక్షించి వాటి పరిస్థితిని తెలుసుకుంటాడు. ఆయన మానవుని వలె వారి పైవేషమును చూడడు, హృదయమును అంతరంగాన్ని చూస్తాడు. ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత చదివాడు, ఏమి చేశాడు కాదు, ఎలా ఉన్నాడు అన్నది గమనిస్తాడు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. ప్రియులారా, దేవునితో సంబంధము, స్నేహము, సహవాసము మన హృదయంలో ప్రారంభమవుతుంది. కొందరు అనుకున్నట్లు వారు పుట్టిన కుటుంబమును బట్టి, వారు వెళుతున్న సంఘమును బట్టి, లేక వారు చేస్తున్న క్రియలను బట్టి కాదు. దేవుడు ఒక మనిషిని కొలిచేటప్పుడు టేపు అతని హృదయం చుట్టూ పెడతాడట. ఆ హృదయంలో ఆయన ఏం చూస్తాడు? ప్రియులారా, ఆ హృదయము తన ఎడల ఎంత యథార్థముగా ఉన్నదో చూస్తాడు, పరీక్షిస్తాడు. దేవుని విషయంలో యథార్థత గలవారు, నమ్మకమైన వారు కావాలి. దేవుడు అట్టివారి కొరకు వెతుకుచున్నాడు. ఆయన వారిని బలపరుస్తాడు. ప్రియులారా, ఈనాడు ఎక్కడ చూసినా వేషధారులు, కపటులు, కల్మషము గలవారే ఎక్కువగా కనబడుతున్నారు. జీతం కోసం నటించేవారు కొందరు, జీవితంలో నటించేవారు కొందరు. ప్రియులారా, సినిమాల్లో ముఖాలకు మేకప్ వేస్తే సంఘాల్లో హృదయాలకు మేకప్ వేసుకుని పై వేషాలకు పెద్దపీట వేస్తారు. మంటి పెంకు మీద వెండిపోత పూసినట్టు యథార్థత లేని వారే ఎక్కువైపోతున్నారు అని ఒక భక్తుడు రాస్తాడు. ప్రియులారా, వేసిన సున్నం వర్షానికి కొట్టుకుపోయినట్టు ఎప్పుడూ వేషధారణ బయటపడుతుంది. దేవుడు వారిని కొలవాల్సిన పని లేదు. మనుషులే సులువుగా వారిని గుర్తించగలుగుతారు. ప్రియులారా, దేవుడు కోరుకునేవారు హృదయమును పూర్తిగా ఆయనకు అంకితము చేసి చెప్పిన దానిని చేసేవారు, నమ్మిన దాని ప్రకారం నడిచేవారు. విశ్వాసం కలిగి ఉండటమే కాక విశ్వాస్యత కలవారుగా ఉండాలి. ప్రియులారా, దేవుడు రాజైన ఆసా యొక్క యథార్థతను చూచినప్పుడు అది సరిగా కనబడలేదు. ఎప్పుడైతే ఆసా దేవునిపై నమ్మిక ఉంచక సిరియా రాజును జబ్బు విషయంలో వైద్యులు నమ్ముకున్నాడో అప్పుడే అతడు దేవుని దృష్టిలో నమ్మదగని వానిగా మారిపోయాడు. దేవుని బిడ్డలారా, నెపోలియన్ సైనికుడు ఒకడు గాయపరచబడితే అతనికి మత్తు ఇవ్వక ఆపరేషన్ చేస్తున్నారు. అతని శరీరములో తోటా కొరకు వారు వెతుకుతున్నప్పుడు ఆ సైనికుడు, జాగ్రత్త, ఇంకాస్త లోతుగా వెళితే నా హృదయానికి గాయమవుతుంది, అక్కడ నా చక్రవర్తి ఉన్నాడు అని హెచ్చరించాడట. ప్రియులారా, భూసంబంధమైన చక్రవర్తిపై ఆ సైనికుడు అంత భక్తి విశ్వాసం కనబరిచితే నిజమైన రారాజునకు, మన ప్రభు అయిన దేవునికి మనం ఎంత కనబరచాలో ఆలోచన చేద్దాం. మన హృదయాన్ని పరిశుద్ధమైన యథార్థమైన హృదయముగా సిద్ధపరచుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని
మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరు తోడై ఉండండి. దేవా, బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమును అనుగ్రహించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడై ఉండి మంచి జ్ఞానమును వారికి అనుగ్రహించండి ప్రభు. ముఖ్యంగా రక్షణ లేని వారు ఉన్నారు, వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి తండ్రి. అనేక మంది బిడ్డలు నాయన మారు మనసు లేక నశించిపోతుంటుండగా అటు బిడ్డలకు కావలసిన మారు మనసు అనుభవాన్ని ఇవ్వండి తండ్రి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు వారికి దయచేయండి. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని దీవించండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.